వందనాలయ్యా. రండయ్యా. రండయ్యా లోపలికి. ఏమ్మా, పోయిన ఆదివారం కూడా ప్రార్థనకు రాలేదు? పనుండి రాలేకపోయానయ్యా, ఊరికెళ్ళాను. అదే మీరు రాలేదు కదా అని ఎక్కడున్నా చూసి ప్రార్థన చేసుకోమని వచ్చానమ్మా. అలాగే అయ్యా. నాయన అడిగిపోయినాడమ్మా. బయటకెళ్ళారయ్యా. పిల్లకాయలు బాగుండారు కదా? బానే ఉన్నాం. సరే అమ్మా, ప్రార్థన చేసుకుందామా? సరేనయ్యా. ప్రేమ స్వరూపి, కృపా కనికరము కలిగిన తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. కుటుంబ సమేతముగా నీ సన్నిధికి వచ్చినట్లు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. వందనాలమ్మా. భోంచేసి వెళ్ళండి అయ్యా. లేదమ్మా, నేను భోంచేసి లేదయ్యా, భోంచేసి వెళ్ళండి. కరివేపాకుతో తాలింపేసి పప్పుచారు కాశాను, కమ్మగా ఉంది. కడుపు నిండా తినిళ్ళయ్యా. కొంచెం అన్నా తినిళ్ళయ్యా. సరేనమ్మా, కొంచెమే పెట్టమ్మా. కొంచెమే పెట్టానయ్యా. ఇంత వద్దమ్మా, ఇంత తినలేను కానీ ఇప్పుడే తినొచ్చాను, కొంచెం తీసేయి. చాలమ్మా, కొంచెం పప్పుచారు పోయి. చాలు చాలు చాలు. పిల్లలు అడిగిపోయినారమ్మా? పిల్లలు మందిరం దగ్గరికి వెళ్ళారు. అట్నా? అయ్యా వందనాలయ్యా. దున్నపోతులాగా ఉన్నావే, ఇంటింటికి పోయి ఆ ముద్ద ఈ ముద్ద తినడం మానేసి కష్టపడి పని చేసుకుంటూ బతకలేవటయ్యా.